దేవుడు నిన్ను నన్ను సృష్టించింది తన పోలిక చొప్పున. చిన్న పిల్లలను చూడండి, పుట్టిన పిల్లలను చూడండి, 1 month పిల్లలను చూడండి. వాళ్ళ పాదాలు ఎంత లేతగా ఉంటాయో, వాళ్ళ చేతులు ఎంత లేతగా ఉంటాయో, వాళ్ళ ముఖం ఎంత అద్భుతంగా ఉంటుందో, వాళ్ళ శరీరం ఎంత సున్నితంగా ఉంటుందో, వాళ్ళ నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రారంభం, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం. నువ్వేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. అలాంటి జీవితాన్ని ఈరోజు నువ్వేం చేసుకున్నావో అది దేవుడు నువ్వు ఇచ్చే బహుమానం. అడుగుతున్నా, పుట్టినప్పుడు దేవుడు నీకు ఒక బహుమానంగా జన్మనిచ్చాడు. ఒకసారి ఆలోచించు, పుట్టినప్పుడు ఎంత సున్నితంగా, ఎంత మధురంగా, మృదువుగా నీ జీవితం ఉందో. కానీ ఈరోజు ఏమైంది? చేసిన అపవిత్రమైన పనుల వల్ల, చేసిన నీచమైనటువంటి క్రియల వల్ల ఆకారాన్ని పాడు చేసుకున్నావు, ఆత్మీయతను పాడు చేసుకున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, అర్థం పర్థం లేని జీవితం జీవించి మనుషులతో ఉన్నటువంటి ఆప్యాయతలను పాడు చేసుకున్నావు, అనురాగాన్ని తుంచేసుకున్నావు. ఈరోజు అడ్రస్ లేని జీవితం జీవిస్తున్నావు. దీని అంతటికీ కారణం తెలుసా? సైతాను గాడికి నీ జీవితాన్ని అప్పగించావు, వాడికి నువ్వు దొరికిపోయావు. సైతాను చేతిలో నువ్వు బందీ అయిపోయావు కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితంతో ఆటలాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా నిన్ను హింసించేస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలగ కొట్టేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. కాబట్టే కదా నీ వల్ల నీ భార్యకు సుఖం లేకుండా పోయింది. కాబట్టే కదా నీ వల్ల నీ భర్తకు సుఖం సంతోషం లేకుండా పోయింది. కాబట్టే కదా అమ్మ నాన్నకు నీ వల్ల ఆనందం లేకుండా పోయింది. ఈరోజు నువ్వు బ్రతికున్నావనే మాట ఉంది, కానీ నీ బ్రతుకులో ఏమాత్రం మంచితనం లేదు, నీ బ్రతుకులో ఏమాత్రము యథార్థత లేదు, నీ బ్రతుకులో ఏమాత్రము నీతి కానీ నిజాయితీ కానీ లేకుండా కరువైపోయిన కారణం ఏమిటంటే సైతాను నిన్ను పట్టుకున్నాడు, బంధించేశాడు, తన ఇష్టానుసారంగా నీ జీవితాన్ని మలిచేసుకుంటున్నాడు.